నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలోని దొంతోలి గ్రామంలో బలమైన నాయకుడిగా ఉన్న శంకరయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గీతారెడ్డి తదితరుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోటమిరెడ్డి సోదరుడు శంకరయ్యకు పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి రూరల్ నియోజకవర్గంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. మరో 4-5 రోజుల్లో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న మరో 3 నాయకులు టీడీపీలో చేరుతారని ప్రకటించారు. మరో 2 రోజుల్లో 3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరిక. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలు వచ్చే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ సండి అరుణమ్మ గారు, అదేవిధంగా సండి శంకర యాదవ్ గారు, వారితో పాటు వార్డు మెంబర్లు, వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సండి శంకర యాదవ్ని, సండి అరుణమ్మని, ఆ యొక్క వార్డు సభ్యుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం. ఇంకా కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి. అతి త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముహూర్తం చూసుకుని వారి 3 చేరికలు కూడా ఉంటాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాదాపుగా 4 రోజులుగా చూస్తూ ఉన్నారు. వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక మంది యువత ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వీడి తెలుగుదేశం పార్టీలో చేరడమే కాకుండా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, తటస్థులు సైతం ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనకు అండగా నిలవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముందుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు వచ్చే వేళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారందరినీ చేర్చుకుని పాత కొత్త తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెప్పుకొని చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని చెప్తున్నాను. నేను వైసీపీ పార్టీని ఈడి తెలుగుదేశంలోకి రావడం కారణం ఏంటంటే, వైసీపీ పార్టీలో గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు కానీ, లీడర్లుగా ఉండే వాళ్ళకి కానీ, వైసీపీ పార్టీలో ఉండే నాయకులు 1-2-3 ఉండరు నాయకులు. మాకు వాళ్ళు ఆ కార్యకర్తలకు ఇచ్చే స్పందన బాగలేక అనేక కాలాల నుంచి శ్రీధరన్న గిరన్న కాడ మేము అనుబంధమైన అన్నదమ్ములుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడిచ్చే స్పందన అక్కడ కార్యకర్తకు ఇటు లేదని ప్రతి విలేజ్లో కూడా నాకు మొరపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, పక్క వాళ్ళల్లో కూడా. అందుకని మనకు ఎక్కడ స్పందన ఉందో, అది తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడ స్పందన ఉందో అక్కడ వీరన్న శ్రీధరన్నతో మేము ప్రయాణం చేసి ఎన్నికల్లో నడవాలని మేము ముందుకు